ఇప్పుడు మనం వేదాంత డిండిమన్లో 67వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చూద్దాం. ఇందులో ఏమంటున్నారో చూడండి. అనామరూపం సకలం సన్మయం చిన్మయం పరం కుతో భేద కుతో బంధ ఇది వేదాంత డిండిమ. అనామరూపం సకలం సన్మయం చిన్మయం పరం. ఈ చరాచర జగత్తులో నామరూపాలు లేనటువంటివి, నామరూపరహితమైనటువంటివి అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అని చెప్తూ ఉన్నది. నామరూపాలు లేనటువంటివన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. అలాంటప్పుడు కుతో భేద కుతో బంధ, ఇక వాటిల్లో భేదమే ఉంది, బంధమే ఉంది. అన్నీ ఒకటే కదా, అన్నీ పరబ్రహ్మ స్వరూపమే, అంతా పరబ్రహ్మ స్వరూపమే కదా. మరి అలాంటప్పుడు ఇంకా పరబ్రహ్మ స్వరూపంలో తేడా అనేది ఏం కనిపిస్తుంది మనకి? అదే మాటని చెప్తోంది ఇక్కడ ఈ 67వ శ్లోకం. ఇక్కడ ఈ మాట చెప్పడానికి ఒక్క విషయం చూడండి. సత్యకామ జాబాలి చాందోగ్యోపనిషత్తులో ఈ సత్యకామ జాబాలి కథ అనేది వస్తుంది. ఈ సత్యకామ జాబాలి కథే ఇక్కడ మంచి ఉదాహరణ. ఏమిటి అంటే, చాందోగ్యోపనిషత్తులో గౌతముడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఆ రోజుల్లో బ్రహ్మ విద్యలో నిష్ణాతుడు. ఆ రోజుల్లో సరే, ఇప్పుడు సత్యకాముడు అనే ఒక బ్రహ్మచారి, ఈయన విద్యాభ్యాసం పూర్తి చేశాడు. లౌకికమైనటువంటి విద్య అంతా కూడా పూర్తి చేసేసాడు. అంటే వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, గ్రంథాలు ఒకటి అన్నీ చదివేశాడు. కావలసినవన్నీ చదివేశాడు. యజ్ఞయాగాదులు చేశాడు, చేయించాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అన్నీ చదివేసిన తర్వాత పరాకాష్ఠ ఏమిటి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయటము, చేయించటం. సొంతంగా ఆయన చేశాడు యజ్ఞయాగాది క్రతువులు. అంతేకాకుండా బ్రహ్మగా కూర్చుని మిగిలిన వాళ్ళతో కూడా ఈ యజ్ఞయాగాది క్రతువులు చేయించాడు. అన్నింటిలోనూ నిష్ణాతుడయ్యాడు. ఇప్పుడు బ్రహ్మ విద్య తెలుసుకోవాలి అనిపించింది. బ్రహ్మ విద్య బాగా తెలిసినటువంటి వాడు, నిష్ణాతుడైన వాడు ఎవరు అని వెతుక్కున్నాడు. ఆ రోజుల్లో గౌతముడు, ఆయన పేరు బాగా వినిపిస్తూ ఉండేది, బ్రహ్మ విద్యాపరుడు అని. సరే, గౌతముడి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం పెట్టాడు. నాకు బ్రహ్మ విద్యను చెప్పవలసింది, బ్రహ్మ విద్య కోసం నేను వచ్చాను అన్నాడు. సరే, అలాగే చెప్తాను రా నాయన, రా నా యొక్క గురుకులంలో చేరు అన్నాడు గౌతముడు. సరే, గురుకులంలో చేరాడు ఈ సత్యకాముడు. ఇతడి పేరే సత్యకామ జాబాలి. ఇతని తల్లి యొక్క పేరు జాబాలి. అందుకని అందరూ కూడా ఇతన్ని సత్యకామ జాబాలి అని పిలుస్తూ ఉంటారు. ఆధ్యాత్మికపరమైన విషయాలు చెప్పేటప్పుడు ఈ సత్యకామ జాబాలి యొక్క కథ చాలా ముఖ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, చాలా గొప్పది కథ. పరబ్రహ్మతత్వాన్ని చెబుతుంది మనకి. సరే, గురువుగారు ఇతన్ని ఆవులు కాచు రవయ్య అని చెప్పేసి ఆ గోవును తోలుకు రమ్మని చెప్పి అడవికి పంపించాడు. ఇప్పుడు అతని ఎదురుగా ఒక రోజున ఒక ముసలి ఆబోతు నుంచుంది. మానవ భాషలో మాట్లాడుతూ ఉన్నది. సత్యకామ, నీకు బ్రహ్మ విద్య కావాలి అంతే కదా? ఆ బ్రహ్మతత్వం అనేది 4 పాదాలుగా ఉంటుంది. అందులో ఒక పాదాన్ని నేను చెప్తాను విను. ఇక్కడ ఒక్క విషయం చూడండి.
4 పాదాలు అంటే పాదము అంటే కాలు అని కాదు, పాదము అంటే భాగము అని. 4 భాగాలుగా ఉంటుంది బ్రహ్మ విద్య. ఈ 4 భాగాలుగా ఉన్నటువంటి బ్రహ్మ విద్యలో ఒక పాదాన్ని అంటే ఒక భాగాన్ని నేను చెప్తాను, మొదటి భాగాన్ని నేను చెప్తాను, నువ్వు వినవలసింది అంది. సరేను అన్నాడు. ఏమిటో చెప్పు అన్నాడు. ఇప్పుడు చెప్పింది. ఈ చరాచర జగత్తులోనూ ఉన్నటువంటి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నీ కూడా పరబ్రహ్మస్వరూపమేనయ్యా అని చెప్పింది. అని చెప్పి ఇప్పుడేం చెప్పింది, రేపు నీకు ఒక రెండవ భాగాన్ని అగ్నిహోత్రుడు చెప్తాడు, నువ్వు వెళ్ళు అంది. సరే, రెండవ రోజున అగ్నిహోత్రుడు ఆయన వచ్చి ఆ రెండవ పాదాన్ని చెప్తున్నానయ్యా సత్యకామ, నువ్వు వినవలసిందే అన్నాడు. ఏమిటి ఈ రెండవ పాదము అంటే, ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు, దృశ్యమానమైనటువంటివి, అదృశ్యమైనటువంటివి అంటే కంటికి కనిపించేవి, కనిపించనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చలనం ఉన్నవి, చలనం లేనివి అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఇది రెండవ పాదం, బయలుదేరి వెళ్ళు. మూడో పాదాన్ని నీకు ఒక హంస చెబుతుంది అన్నాడు. సరే, మర్నాడు ఒక హంస వచ్చి ఆయన పక్కన వాలింది. ఆ హంస చెబుతూ ఉన్నది, ఓ సత్యకామ, పరబ్రహ్మతత్వము అంటే ఈ లోకంలోనే కాదయ్యా, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు తీగలు, ఇవి కూడా పరబ్రహ్మ స్వరూపంలో ఒక భాగమే. ఇదే మూడో భాగము, నువ్వు బయలుదేరు ఉంది. 4వ భాగాన్ని ఒక నీటి పక్షి చెప్తుంది అని చెప్పింది. ఆ మర్నాడు ఒక నీటి పక్షి వచ్చి సత్యకాముడి దగ్గర వాలింది. ఇప్పుడు ఆ నీటి పక్షి చెప్తోంది, సత్యకామ, పరబ్రహ్మతత్వంలో ఆఖరిది, చివరిది అయినటువంటి 4వ భాగాన్ని చెప్తున్నాను, నువ్వు వినవలసింది అంది. ఏమిటి ఆ భాగం అన్నాడు. నేను చెప్తున్నాను వినవయ్యా. ఈ చరాచర జగత్తులోనే కాదు, నీ దేహంలో కూడా, అంటే మానవ దేహంలో కూడా కన్ను, ముక్కు, చెవి అంటే దృశ్యము, స్తోత్రము, వాక్కు, ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపాలే. ఇంకా నువ్వు బయలుదేరి వెళ్ళు. పరబ్రహ్మతత్వాన్ని గురించి మేము నీకు పూర్తిగా చెప్పాము, కాబట్టి నువ్వు బయలుదేరి మీ గురువుగారి దగ్గరికి వెళ్ళు అంది. సరేను అన్నాడు. సత్యకాముడు బయలుదేరి గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు ఇతన్ని చూసి చాలా ఆనందించాడు. అతని ముఖం అంతా కూడా బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతోంది. అందుకని శిష్యుడిని చూడగానే చాలా ఆనందించాడు గురువు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, శిష్యుడి యొక్క ఉన్నతిని చూసి గురువు ఎప్పుడూ కూడా ఆనందిస్తాడు, ఆనందించాలి. అలా కాకుండా శిష్యుడు గొప్పవాడైపోతున్నాడు అని కనుక బాధపడేటటువంటి గురువు ఉన్నట్లయితే అతడు గురువు అనేటటువంటి ఆ పదవికే అనర్హుడు. గురువుని గురించి చెప్పేటప్పుడు శిష్యాదిచ్చేత్ పరాజయం అన్నారు. గురువు ఎప్పుడూ కూడా తన యొక్క శిష్యుడి చేతిలో ఓడిపోవటానికి సిద్ధంగా ఉండాలి. అంత గొప్పగా శిష్యుడిని తయారు చేయాలి. సరే, ఇక్కడ చాలా ఆనందించాడు ఈ గౌతముడు. మిగిలినటువంటి బ్రహ్మ విద్య అంతా కూడా చెప్పాడు. ఈ సత్యకాముడికి విద్యాభ్యాసం అనేది పూర్తయిపోయింది, వెళ్ళిపోయాడు. తాను దూరంగా ఒక గురుకులాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, గురుకులాన్ని పెట్టుకున్నాడు. ఆయన దగ్గర ఉపకోశలుడు అనేటటువంటి ఒక శిష్యుడు చేరాడు. అతను కూడా సత్యకాముడు వాడే, అన్నింటిలోనూ లౌకికమైన విద్యలు అన్నింటిలోనూ నిష్ణాతుడు. ఇప్పుడు పారలౌకికమైనటువంటి బ్రహ్మ విద్యను నేర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చాడు. అయితే ఈ సత్యకాముడు ఎంతకాలమైనా అతని బ్రహ్మ విద్య చెప్పలా. చివరికి అతని ఆశ్రమంలో ఉన్నటువంటి అగ్నులు అవి చాలా జాలిపడ్డాయి.
ఈ సత్యకాముడు బ్రహ్మ విద్యను చెప్పలేదు అని చెప్పేసి శిష్యుడైన ఉపకోశలుడు ఏడుస్తున్నాడు. నిద్రాహారాలు మానేశాడు. గురుపత్ని వచ్చి, నాయనా నువ్వు భోజనం చేయరా, చచ్చిపోతావురా అని చెప్పింది. నేను చచ్చిపోయినా పర్వాలేదమ్మా, నాకు బ్రహ్మ విద్య ఎందుకు గురువు గారు చెప్పటం లేదో నాకు తెలియటం లేదు. ఇక్కడ నా మనసులో ఏదో కలుషం, ఒక కల్మషం అనేది ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది నాకు. అది పోవాలి అంటే నేను ఆహార పానీయాలు కూడా విసర్జించాలి అన్నాడు. అన్నం కూడా మానేశాడు. అలాగే కూర్చొని ఉపాసాలు చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆశ్రమంలో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా ఈ ఉపకోశికల నుండి చూసి చాలా బాధపడుతూ ఉన్నాయి. అయ్యో పాపం ఇలా అయిపోతూ ఉన్నాడు, ఇతని బ్రహ్మ విద్య చెప్పటం లేదు అని. ఆ సమయంలో ఆశ్రమంలో ఉన్నటువంటి అగ్నులు కూడా బాధపడ్డాయి. త్రేతాగ్నులు, ఆ 3 అగ్నులు కూడా బాధపడ్డాయి. అవి బాధపడి ఈ ఉపకోశలుడికి సత్యకాముడు చెప్పనటువంటి బ్రహ్మ విద్యను మనమే చెప్తే పోలేదా అన్నాయి. సరేను, ఆ 3 కూడా సత్యకాముడి దగ్గరికి, ఈ ఉపకోశకుడి దగ్గరికి వచ్చాయి. ఉపకోశల, బ్రహ్మ విద్యను మేము చెప్తాం అయ్యా, నువ్వు విను అన్నాయి. ఏమిటి అన్నాడు. బ్రహ్మ విద్యనంతా మేము చెప్తాను, నువ్వు విను. ఏమిటి బ్రహ్మ విద్య అంటే అని అడిగాడు. అంటే ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాయి. ఏమున్నాయి ఇక్కడ? ప్రాణం బ్రహ్మ, ఆకాశం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ అని చెప్పి. ప్రాణం బ్రహ్మ, ఆకాశం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ, 3 మాటలే ఇవి చెప్పింది. ప్రాణము, ఆకాశము, ఆనందము. ప్రాణం బ్రహ్మ, ఆకాశం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ అంటే అప్పుడు ఈ ఉపకోశలుడు అంటాడు, ఇందులో ప్రాణం బ్రహ్మ అనే సంగతి నాకు కూడా తెలుసు, గతంలో విన్నాను నేను, కానీ ఆకాశమే బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ అనే మాట నేను వినలేదు అన్నాడు. ఈ ప్రాణం బ్రహ్మ అనేటటువంటి విషయాన్ని తైత్తిరీయోపనిషత్తులో చెప్పారు చూడండి. ప్రాణం బ్రహ్మేతి విజానాతు, మొట్టమొదటిగా అక్కడ చెప్పారు, తైత్తిరీయోపనిషత్తులో చెప్పారు ఈ విషయాన్ని. ఇది నేను తెలుసుకున్నాను, నేను విన్నాను అన్నాడు. కానీ ఆకాశము, ఆనందము ఈ 2 బ్రహ్మ అని తెలియలేదు, నాకు ఇంతవరకు నేను వినలేదు అన్నాడు. అప్పుడు అగ్నులు చెప్తాయి, నాయనా ఆకాశము అంటే బయట కనిపించే ఆకాశమే పరబ్రహ్మ స్వరూపం అని మనం గతంలో చెప్పుకున్నాం. బ్రహ్మసూత్రాలు చెప్తున్నప్పుడు చెప్పాను చూడండి. ఎందుకని ఆకాశం పరబ్రహ్మ స్వరూపం అంటే, ఆకాశం అంటే మహదాకాశం, చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం, అదే మహదాకాశం. అది పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకని అంటామంటే, ఈ ఆకాశం పరబ్రహ్మ స్వరూపం ఎందుకని అని అంటే, సృష్టి సమయంలో నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరబ్రహ్మ నుంచి మొట్టమొదటిగా అవ్యక్తం వచ్చింది. అవ్యక్తం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచతన్మాత్రలు వచ్చాయి. ఆ పంచతన్మాత్రల నుంచే పంచభూతాలు ఆవిర్భవించాయి అన్నాం. పంచభూతాల్లో మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఏమిటి అంటే ఆకాశము. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా ఉన్నటువంటిది పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ నుంచి బయటకు వచ్చినటువంటిది అవ్యక్తం. పరబ్రహ్మ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఈ అవ్యక్తం కూడా పరబ్రహ్మ స్వరూపమే. అందుకనే దాన్ని అవ్యక్త బ్రహ్మము అంటారు. అవ్యక్త బ్రహ్మ నుంచి మహత్తత్వం వచ్చింది, దాన్ని మహత్తత్వ బ్రహ్మము అంటారు. దాని నుంచి అహంకారం వచ్చింది, దాన్ని అహంకార బ్రహ్మము అంటారు. దాని నుంచి మొట్టమొదటిగా ఆకాశం వచ్చింది, ఆకాశ బ్రహ్మము. ఈ ఆకాశం రావడానికి మూలం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బ్రహ్మ నుంచి. అందుకని ఈ ఆకాశం కూడా పరబ్రహ్మ స్వరూపమే అనే విషయాన్ని ఇక్కడ తైత్తిరీయోపనిషత్తులో అక్కడ చెప్పడం జరుగుతుంది. బ్రహ్మసూత్రాల్లో చెప్పారు ముందు అసలుది, ఆ తర్వాత తైత్తిరీయోపనిషత్తులో ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఆకాశము అనేది పరబ్రహ్మ స్వరూపమేనయ్యా. అంతేకాదు చరాచర జగత్తంతా
పరబ్రహ్మ స్వరూపమేను, ఈ విషయం నీకు తెలుసు కదా అని. అయితే తైత్తిరీయోపనిషత్తులో ఇంకో మాట కూడా చెప్పారు. ఆనందో బ్రహ్మేతి విజానాతు, ఆనందేన ఈ జీవులన్నీ కూడా ఆనందంతోనే జీవిస్తాయి. ఆనందమే పరబ్రహ్మ స్వరూపం అనే విషయం కూడా అక్కడ చెప్పారు. కానీ ఈ ఉపకోసకుడు ఏమన్నాడు? ప్రాణమే బ్రహ్మ అనే విషయాన్ని మాత్రమే నేను తెలుసుకున్నాను అన్నాడు. ఈ ప్రాణం బ్రహ్మ అనేది మొట్టమొదటిగా వరుణ మహర్షి యొక్క కుమారుడైనటువంటి భృగు మహర్షి ఆయన తెలుసుకున్నాడు. సరే, ఇక్కడ ఈ రెండు విషయాలు ఆనందము, ఆకాశము, బ్రహ్మము అనే విషయాన్ని నేను తెలుసుకోలేదు, నాకు తెలియదు, ఇదంతా నాకు కొత్తగా ఉన్నది, అదేంటో సరిగా చెప్పండి అన్నాడు. అప్పుడు ఈ అగ్నులు చెబుతాయి, నాయనా చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే, ఇందులో నామరూపాత్మకమైనటువంటిది ఏదీ కూడా లేదు. బ్రహ్మము అనేది నిరాకారము, నిర్గుణము, నామము, రూపము లేనటువంటిదయ్యా. ఇంకొక విషయం ఏమిటి అంటే, నామరూపాలు కలిగి ఉన్నదంతా కూడా నశించిపోయేది, అది అశాశ్వతమైనటువంటిది. నామరూపాలు ఉన్నటువంటిది అంతా కూడా పూర్తిగా నశించిపోతుంది, అది అశాశ్వతం. అందుకని దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదయ్యా. శాశ్వతము, సత్యము, నిత్యము అయినటువంటిది ఏమిటి అంటే నిరాకారము, నిర్గుణము, అదే బ్రహ్మము. అందుకే బ్రహ్మము అనేది సత్యము, నిత్యము, శాశ్వతము అని చెప్తాం మనం. సత్తు, చిత్తు, ఆనందము, సచ్చిదానంద స్వరూపము అని చెప్తాం. కాబట్టి నామము, రూపము లేనటువంటి ఆ బ్రహ్మం, జగత్తంతా కూడా బ్రహ్మమేను, నామరూపాలు ఉన్నదంతా నశించిపోయేదే. ఈ విషయం ముందు తెలుసుకోవయ్యా అన్నారు. తెలిసింది. సరేను, నామరూపాలు లేనటువంటిదంతా కూడా బ్రహ్మమేను. ఇప్పుడు నామరూపాలు లేనటువంటిది అంతా బ్రహ్మమే కదా. చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది ఏమిటి అంటే మొత్తం బ్రహ్మమే, అంతగాని ఇంకేం లేదు. చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది ఏమిటి అంటే అదంతా పూర్తిగా బ్రహ్మం, అంతకన్నా ఇంకేం లేదు. మరి అంతా పూర్తిగా బ్రహ్మమే అయినప్పుడు మరి అందరూ ఇంకా తేడాలే ఉంటాయ్యా? అంతా బ్రహ్మమే కదా. మరి అంతా బ్రహ్మమే అయినప్పుడు బ్రహ్మలో ఇంకా నభేద, అందులో ఏం భేదం ఉంటుందయ్యా? బ్రహ్మలో ఇంకా భేదం అనేది ఏముంటుంది? అందుకని చెప్తున్నాడు, కుతో భేద కుతో బంధ, అందులో భేదాలు ఉండవు, బంధాలు అనేవి ఏమీ ఉండయా? ఏమీ ఉండవు అసలు. ఎందుకంటే ఉన్నది ఒకటే. భేదము అనేది ఎప్పుడు ఉంటుంది? ఒకటి కాకుండా ఇంకొకటి కూడా ఉన్నప్పుడు, రెండవది ఏదైనా ఉన్నప్పుడు దానికి దీనికి పోలిక ఏమిటి అని పోల్చడం అనేది జరుగుతుంది. కంపారిటివ్ స్టడీ అనేది జరుగుతుంది. ఇది రెండో వస్తువు ఏదైనా ఉంటే అసలు రెండోది ఏం లేదు, ఉన్నది ఒకటే, అదే బ్రహ్మ. ఇంకా దాన్ని దేంతో పోలుస్తావు? బ్రహ్మతోనే పోల్చాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా సరే ఒక గొప్ప చెరువు, పెద్ద నీళ్లు నిల్వ చేసే ఉంటే ఒక పెద్ద ట్యాంకు, పెద్ద రిజర్వాయర్ ఉందనుకోండి, చాలా పెద్దది. చాలా పెద్దది అంటే దాన్ని ఏం చేస్తాం? సముద్రంతో పోలుస్తాం. అమ్మో సముద్రం అంత పెద్దదయ్యా అంటాం. మరి సముద్రం ఎంత పెద్దదండి? దేన్నైనా సముద్రంతో పోల్చి చెప్తాం, సముద్రం చాలా పెద్దది అని. మరి సముద్రాన్ని దేంతో పోలుద్దాం? పోల్చడానికి ఏం లేదు ఇక్కడ. అలాగే బ్రహ్మని పోల్చడానికి ఇంకోటి ఏం లేదు అసలు. ఉన్నది ఒకటే, అదే బ్రహ్మ. దాన్ని దేనితోనో పోల్చడానికి రెండవది లేదు అసలు ఇక్కడ. అదే చెప్తూ ఉన్నాడు. ఇలా రెండవది లేనప్పుడు ఇంకా అందులో భేదం ఎక్కడ ఉంటుంది? బంధాలు ఎక్కడ ఉంటాయ్యా? అసలు ఏమీ ఉండవు అని అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి 67వ శ్లోకంలో.